నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం వరంగల్లో ఉన్నామండి. వరంగల్లో ప్రధానంగా 3 క్షేత్రాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి శ్రీ భద్రకాళి మహాక్షేత్రం, ఇదిగోండి ఇదే అండి టెంపుల్ అది. దాంతోపాటు 1000 స్తంభాల గుడి అండ్ లాస్ట్లో మనకి పద్మాక్షి దేవాలయం కూడా ఉందండి. ఇవాళ ఈ 3 క్షేత్రాలు అన్నీ కూడా నేను దర్శనం చేసుకుంటున్నాను. ఈ దర్శనంతో పాటు మీకు ఈ మందిరాలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి విశిష్టతలు, చరిత్ర అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఈజ్ అ సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటారండి. వరంగల్ సిటీ హైదరాబాద్ నుండి ఓన్లీ 147 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ మీరు ఈ హిస్టారిక్ సిటీకి 3 అవర్స్లో ఈజీగా చేరుకోవచ్చు. మన వరంగల్ తన అత్యంత ప్రసిద్ధి చారిత్రక మరియు సాంస్కృతిక నగరంగా ఎన్నో శతాబ్దాల నుంచి పిలువబడుతుందండి. ఇది కాకతీయుల రాజధానిగా అద్భుతమైన శిల్పకళ, రాణి రుద్రమ్మదేవి వంటి పాలకుల చరిత్రకు మరియు మేడారం జాతర వంటి సంస్కృతికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట అంటే కాకతీయుల తోరణం వంటి ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ చూడడానికి మేము హైదరాబాద్ నుండి మార్నింగ్ 8:30కి బయలుదేరాము. రోడ్స్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి. బై ద టైమ్ వి రీచ్డ్ వరంగల్ మాకు మధ్యాహ్నం 12:30 అయింది. ఈ హైదరాబాద్ టు వరంగల్ డే టూర్లో మేము ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్ళామండి. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు మధ్యాహ్నం 1 PM అండి. మళ్ళీ 3 PM టు రాత్రి 8:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. భద్రకాళి మందిరంలో మనకి ఉచిత వాహన పార్కింగ్ కూడా ఉందండి. ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. మీరు ఇక్కడి నుంచి వస్తే కనుక ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. అమ్మవారి టెంపుల్ అక్కడ ఉంటుంది. అదిగోండి అమ్మవారి టెంపుల్. ఇక్కడి నుంచే మీరు వస్తే కనుక మీకు పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఈజీగా మీ కారు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయం చరిత్ర గురించి మాట్లాడుకుంటే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం 7వ శతాబ్దంలో చాళుక్యుల రాజైన 2వ పులకేసి నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. తరువాత కాకతీయులు ఈ ఆలయాన్ని తమ కుటుంబ దేవాలయంగా భావించి విస్తరించారండి. చెరువుతో కలిసిన ఒక పెద్ద తీర్థక్షేత్రంగా అభివృద్ధి చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోహినూర్ వజ్రం మొదట ఇక్కడ అమ్మవారి అలంకారంగా వాడేవారని, దండయాత్రల సమయంలో దొంగలించబడిందని స్థానిక పురాణం చెబుతుంది. భద్రకాళి అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడుకుంటే అమ్మవారి విగ్రహం చాలా విశిష్టమైన శిల్పరూపం అండి. భక్తులకు భయభక్తులు కలిపిన అనుభూతినిస్తుంది. అమ్మవారి విశాలమైన కన్నులు, ఉగ్రంగా కనిపించే ముఖకృతి, అనేక చేతుల్లో ఆయుధాలు పట్టుకొని శక్తి రక్షణల సాంకేతికంగా ఒక పెద్ద ఏకశిలాపై చెక్కబడి ఉన్నారు. ఈ రాతి విగ్రహం చాణక్యులు కాకతీయుల కాలంలోని శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. వరంగల్ ప్రాంతంలో అరుదైన శక్తి స్వరూపంగా పూజించబడుతుంది. ఈ ఆలయంలో మనకి ధర్మ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉందండి. రష్ ఎక్కువగా ఉన్న కారణంగా మేము 100 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్నాము. మాకు ఒక 15 మినిట్స్లో అమ్మవారి దర్శనం అయిపోయింది. భద్రకాళి మందిరంని దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు మనం 1000 స్తంభాల గుడికి వెళ్తున్నాము. ఇది ఇక్కడి నుంచి దాదాపు మీకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. కారులో అయితే మీరు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 1000 స్తంభాల గుడి చరిత్ర, వాటి విశిష్టతను మనం తెలుసుకుందాం. ఈ 1000 స్తంభాల గుడి 12వ శతాబ్దంలో కాకతీయు రాజైన రుద్రదేవుడు నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయండి. అందుకే అసలు పేరు శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం. కానీ ఇక్కడ ఉన్న అద్భుత స్తంభాల సంఖ్య వల్ల ప్రజలు ప్రేమగా ఈ మందిరాన్ని 1000 స్తంభాల గుడి అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ఆలయం నక్షత్రం లాంటి ఆకారంలో ఉన్న పీఠపై కట్టారండి. ఇందులో శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ 3 దేవాలయాలు ఒకే మండపంలో కలిసి ఉంటాయి. లోపల బయట ఉన్న స్తంభాల మీదున్న సున్నితమైన చెక్కులు, జాలి పనులు, విగ్రహాలు చూస్తే కాకతీయుల శిల్పకారుల గొప్ప ప్రతిభ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఒక పెద్ద రాయితో చెక్కబడి ఉండటం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. పక్కనే ఉన్న రాక్ కట్ ఏనుగులు, అందమైన ద్వారాలు ఇవన్నీ కలిసి
ఫోటోలు వీడియోలకి బాగా సూట్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్ట్ తప్పకుండా ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. రామప్ప ఆలయం వరంగల్ కోటలతో పాటు 1000 స్తంభాల గుడి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్లో చోటు చేసుకుందండి. అందుకే వరంగల్కి వచ్చే వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. ఈ 1000 స్తంభాల గుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనం పద్మాక్షి మందిరానికి వెళ్తున్నాం అండి. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారి వివరాలు, ఆ గుడిని గురించి మనం తెలుసుకుందాం. 1000 స్తంభాల గుడి నుండి పద్మాక్షి అమ్మవారి మందిరం కేవలం 2 కిలోమీటర్సే ఉంటుందండి. మీరు 5 నిమిషాల్లో ఈజీగా కారులో వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం ఒక చిన్న గుట్టపై ఉంటుంది. పైకి ఎక్కే కొద్దీ వరంగల్ టౌన్ మొత్తం బాగా కనిపిస్తుంది. 1000 స్తంభాల గుడి తర్వాత మేము పద్మాక్షి టెంపుల్కి వచ్చామండి. ఇది కొండపైన ఉంటుంది అనమాట ఈ మందిరం అనేది. కింద మీకు ఆ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? ఎంత బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. టెంపుల్ టైమింగ్ యాక్చువల్లీ 4:30కి ఓపెన్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:15 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం పద్మాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మవారికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం కాకతీయుల రాజుల కాలంలో 12వ నుంచి 13వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతున్నారండి. కాకతీయ మహారాజులు తమ రాజ్యంలో అనేక శక్తిపీఠాలు నిర్మించారు. భద్రకాళి, పద్మాక్షి లాంటివి వాటిలో ముఖ్యమైనవి. ఈ మందిరం ముందు శివాలయం ఉండేదండి. శివాలయం ఉన్న తర్వాత ఎప్పుడైతే జైన్స్ తెలంగాణకు వచ్చారో ఇది శివాలయంగా మార్చి వారి దేవాలయంగా మార్చారు. దాని తర్వాత కాకతీయులు, చాణక్యులు వచ్చిన తర్వాత ఈ మందిరాన్ని అమ్మవారి మందిరంలాగా చేశారనమాట. అయితే లోపల మనకి జైన్కి సంబంధించిన స్టాచ్యూస్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. మీరు చూడండి, మొత్తం ఈ గృహాల మధ్యలో నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. ఈ మందిరంలో ఈ అందమైన గృహాల నుంచి నడుచుకుంటూ వెళ్తే లోన మనకి చిన్న గణపతి విగ్రహం దర్శనమిస్తుందండి. గృహలో నుంచి వెళ్తూ స్వామివారిని దర్శన దృశ్యాలు మరియు ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని చాలా ఆకట్టుకుంటుంది. ఇక అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడుకుంటే పద్మాక్షి అమ్మవారు సన్నంగా, శాంతంగా ఉన్న విగ్రహం భక్తులకు చాలా ప్రశాంతతనిస్తుంది. పద్మాక్షి అంటే కమలాకార కనులు అని అర్థం. ఈ అమ్మవారు భక్తులకు శాంతి, కరుణ, రక్షణను ప్రసాదించే సౌమ్య రూపంగా పూజించబడతారు. పద్మాక్షి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మేము లాస్ట్ స్పాట్ ఇన్ వరంగల్ ఫోర్ట్కి వెళ్తున్నామండి. వరంగల్ ఫోర్ట్లో చాలా చారిత్రాత్మకమైన అంశాలు ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయో వాటి విశేషతలు మీకు నేను చెప్తాను. పద్మాక్షి అమ్మవారు టెంపుల్ నుండి వరంగల్ ఫోర్ట్ పార్క్ అనేది మనకి 10 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు ఒక 25 మినిట్స్లో ఈ పార్క్కి చేరుకోవచ్చు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 6 AM వరకు ఓపెన్ ఉంటుంది. పార్క్ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 15 రూపీస్ పర్ హెడ్ అనేది ఛార్జ్ చేస్తారు. మేము వరంగల్ ఫోర్ట్కి వచ్చామండి. ఇక్కడ మనకి వరంగల్లో హిస్టారిక్ కల్చర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసి పెట్టారనమాట. ఇది ఒక మ్యూజియం లాగా. ఇక్కడ మీరు అన్ని ఆర్కిటెక్చర్స్ చూడొచ్చు అనమాట. వరంగల్కి సంబంధించిన ఇక్కడ ఉన్న మన కాకతీయాస్, చాణక్యులు ఎన్నో మందిరాలు ఇక్కడ మనకి కట్టించారనమాట. అయితే మొఘల్ సల్తనత్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత చాలా మటుకు మందిరాలు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. మనకి ఆ ఆనవాలే ఇక్కడ ప్లేస్ చేసి పెడతారు. చూడండి, ఈ టికెట్ ఒక్కటికి 20 రూపీస్ అండి. మీరు ఇక్కడ స్కాన్ చేసి తీసుకోవచ్చు. ప్లస్ మీకు కౌంటర్ కూడా ఉంది, కౌంటర్ మీరు కొనొచ్చు. నేను స్కాన్ చేశాను, ఇట్స్ వెరీ ఈజీ. చేసిన తర్వాత మీరు మొత్తం ఇది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. సో ఇది మీరు చూసి యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇవి పురాతనమైన శివలింగాలండి. చూడండి, ఇక్కడ అన్ని మీరు విట్నెస్ చేయొచ్చు. చూడండి, ఈ రాయి ఎంత పురాతనమైనదో మనకే తెలియదు. ఇది మై గాడ్, లుక్ ఎట్ దిస్. అన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. హిస్టరీ ఎవరికైతే చాలా ఇష్టమో వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని చాలా చాలా లైక్ చేస్తారు.
ఈ వరంగల్ ఫోర్ట్ పార్క్తో మా ఈ వరంగల్ డే ట్రిప్ కంప్లీట్ అయ్యిందండి. మీకు టైం ఉంటే తప్పకుండా హైదరాబాద్ నుండి వరంగల్ ట్రిప్కి వెళ్ళండి. ఐ బెట్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మొత్తం చూసినందుకు. ఈ వరంగల్లో ఉన్న అన్ని ప్లేసెస్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చూపించాను. సో ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.